ఇదిగో చూడండి. ప్రకృతిలో కనిపించే ఆశ్చర్యకరమైన విషయాల్లో కూడా ఇదొకటండి. ఈ పాము చెట్టు పైకి ఎలా ఎక్కుతుందో గమనించండి. శరీరాన్ని గట్టిగా బిగించి అలా చెట్టు మొక్కల మధ్య గట్టిగా పట్టుకుందండి. అలాగే నెమ్మదిగా పైకి లేస్తుందండి అది. ఇది పాముల యొక్క ప్రత్యేకమైన విధానం అండి ఇది. చెట్టు ఎంత పొడవుగా ఉన్నా సరే, తమ శరీర బలం మీద అలాగే బ్యాలెన్స్‌తో అలా సులభంగా ఎక్కగలుగుతాయండి ఇవి. అలా మనకు కనిపించకుండా చెట్ల పైకి, గోళ్ళ దగ్గరకు లేదా ఆహారాన్ని పట్టుకోవడానికి చాలా సార్లు ఇలా వెళ్తాయండి. అందుకని చిన్నపిల్లలు చాలా జాగ్రత్త అండి ఇది చెట్ల దగ్గర. అందుకని పల్లెటూరులో ఉండేవాళ్ళ దగ్గర అయినా, సిటీలో అయినా ఎవరైనా సరే, ఇంటి దగ్గర అది మనం స్టిక్ ఒకటి పెట్టుకోండి. అంటే క్లిప్పర్ కూడా ఉన్నాయండి. స్నేక్ క్యాచింగ్ కిట్ ఉంటుందండి అది. మీకు సైట్‌లో ఉన్నాయండి. అమెజాన్ సైట్‌లో చాలా సైట్‌లో ఉన్నాయండి. అవి కూడా తీసుకోండి. ఎమర్జెన్సీ ఏ టైంలో వస్తుందో తెలీదు కదండీ! మనం అప్పుడు చేతికి గ్లౌజెస్, కాళ్ళకి అన్నీ కూడా ఉన్నాయండి. సేఫ్టీ ఉన్నాయండి. మనం అనవసరంగా చాలా ఖర్చులకి డబ్బులు వేస్ట్ చేస్తాం కానీ, ఇటువంటి వాటిలకి యూజ్ చేయమండి మనం. అయి కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ధైర్యంగా ఉండొచ్చండి. అలాగే హోమియోపతి మందులు నాజా అనేది కూడా ఉందండి ఒకటి. అది డోసులు 200, 600 డోసులు కూడా ఉంటాయండి. అది కూడా చాలా వరకు సేవ్ చేస్తుందండి పాము కాటు నుంచి. హాస్పిటల్‌కెళ్ళే వరకైనా మనిషి బతకడానికి చాలా ఛాన్స్ ఉందండి అది. అవి కూడా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే చాలా సేఫ్టీ అండి మీకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.